అగ్ని వీక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలోనే ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో వైఎస్ఆర్సీపీలో ఉంటూ కౌన్సిలర్గా అనేక రకాలైన పదవులు చలాయిస్తూ ఇక్కడ అందరికీ మహిళలకి చాలా ఇంపార్టెంట్గా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారితో ఉన్నాం. మనము ఆమె అడిగి అసలు ఆమె ప్రస్థానం వైద్య వృత్తిలోకి రావడం, ఆ తర్వాత రాజకీయ రంగంలోకి రావడం, ఈ రెండు జర్నీ ఎలా సాగిందో కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. అగ్ని న్యూస్కి స్వాగతం. డాక్టర్ గారు, మీరు వైద్య వృత్తి చేపట్టిన సంవత్సరాలు అయింది ఇప్పటికి? వైద్య వృత్తి నాది కంప్లీట్ అయ్యి ఎంబీబీఎస్ డీజీఓ కంప్లీట్ 94లో కంప్లీట్ అయింది. 94 నుంచి ఇప్పుడు దాదాపు 31 years. స్టార్ట్ చేశారు. మార్కాపురే ఫస్ట్ స్టార్ట్. ఎక్కడండి మీరు? నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, తర్వాత డీజీఓనేమో దావణగిరిలో డొనేషన్ బేసిస్. మ్యారేజ్ అయిన తర్వాత మా వాళ్ళు డొనేషన్ కట్టారు డీజీఓ. అప్పుడు దావణగిరిలో డీజీఓ అయిపోయింది. 94లో అయిపోయింది. 94లోనే మార్చ్లో స్టార్ట్ చేసాం ప్రాక్టీస్. ఇంటర్మీడియట్ గుంటూరు. గుంటూరు నసరాపేట దగ్గర మేరకిపూడి అని మా నాన్న డెమాన్స్ట్రేటర్ అనమాట. ఆయన మార్కాపూరు, గిద్దలూరు, ఐఏఎల్ అంతా ఆయన డెమాన్స్ట్రేటర్గా వ్యవసాయ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. అట్లా మా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మా నాన్నకి మా మామగారు మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆయన ఆఫీసు మా మామగారు ఇంటి ఎదురుగా ఉండేది. అట్లా ఫ్రెండ్షిప్తో నన్ను ఈ మార్కాపూర్ తీసుకొచ్చి మ్యారేజ్ చేయడము. ఇంటర్మీడియట్ గుంటూరే, మెడికల్ కాలేజీ గుంటూరే. నేను 9th 8th క్లాస్ మొత్తం గుంటూరే. 7th 6th 7th వరకేమో ఫిరంగిపురంలో సెంట్ ఆన్స్ స్కూల్లో చదివాను. 5th క్లాస్ వరకు మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ అనమాట. మొత్తం 4 members మేము. మా అన్నయ్య ఫస్ట్, ఆయన జగన్మోహన్ రెడ్డి అని, తను కూడా ఇప్పుడు డాక్టరే. తను డాక్టరే, ఈఎన్టీ డాక్టర్. ఇప్పుడు స్పెషలైజేషన్ కొండవీడి ఈఎన్టీ హాస్పిటల్ నసరాపేటలో స్టార్ట్ చేశారు. మా ఒక ఎల్డర్ సిస్టరు, తను బిఏ అయిపోయి మా బావగారు ఒంగోలు ఇచ్చారు. ఒంగోలులో బావగారు లెక్చరర్గా చేస్తుంటారు. నేను సెకండ్, నేను డాక్టర్. మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషను. ఆ తర్వాత యంగర్ సిస్టరు, తను నసరాపేటలోనే వ్యవసాయము అది బిజినెస్. మొత్తం మా వాళ్ళంతా నసరాపేట. ఫస్ట్ టైం నేను మార్కాపూర్ రావడం. మార్కాపూర్ అంటే రిమోట్ ఏరియా అనేవాళ్ళు అంతకు ముందు. పడమటి ఏరియా సెంటర్ అంటే అంత వెల్ డెవలప్డ్ కదా, పర్లేదు కదా. అప్పుడు మీరు ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఉండే వైద్య పరిస్థితి అంటే టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆపరేషన్ విషయంలో కావచ్చు, డెలివరీ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉండే పరిస్థితికి ఎంత వ్యత్యాసం ఉందంటారు? చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మేము పెట్టినప్పుడు నేను, శివకుమార్ మేడం, పద్మజ మేడం, ఒక 4-5 members. తర్వాత ఊర్మిళ పెట్టారు. ఓన్లీ గైనకాలజిస్టులే. కాకపోతే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు 2-3. వాళ్ళు కూడా అంతా ప్రతి ఒక్కళ్ళు గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ చేసేవాళ్ళు. స్పెషలైజేషన్ ఉండేది. మంచి వాతావరణం ఉండేది లేదా? కాంపిటీషన్ అట్లా ఎప్పుడు ఉండేది కాదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. ఎవరు ప్రాక్టీస్ వాళ్ళది. ఇప్పుడు అలా ఉందండి? ఇప్పుడు అంతా ఆర్ఎంపీ టైప్ ప్రాక్టీస్ ఎంకరేజ్ చేయడము. వాళ్ళకి మళ్ళీ పిఆర్ఓస్ని పెట్టి తర్వాత ప్రతి పల్లెటూళ్ళకి పంపించి వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఇస్తూ కేసు ప్రమోట్ చేసినందుకు అట్లా ఎవరి కాలేజ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లా ఉంది. అప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారానే వచ్చేవాళ్ళు. 30 years ప్రస్థానంలో మీరు ఒక ల్యాండ్ మార్క్గా మారారు. ఎవరేమనుకున్నారు అంటే మార్కాపురము ఏదైనా డెలివరీ చేయడానికనే ముందు డాక్టర్ శ్రావణి మేడం ఉంది. కనకదుర్గ పేరు కన్నా శ్రావణి మేడమే బాగా ఫేమస్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? చాలా హ్యాపీగా ఉందండి. అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ సంపాదించి ఉండేవాళ్ళు హైదరాబాద్లో అట్లా ఉన్నట్టే. కాకపోతే మార్కాపూర్లో ఉంటే వాళ్ళ ప్రజల అభిమానం ఒకటి, మాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చేసేవాళ్ళం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఒక డెలివరీ కేసు చేయాలంటే పొద్దున్నే సాయం దాకా కూర్చొని చేసిన తర్వాత చాలా హ్యాపీగా, నార్మల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. వాళ్ళు అనే మాట, మేడం చాలా బాగా చేశారు నాకు అనే వాళ్ళు అనే మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవి. అవే శక్తిని ఇచ్చేవి మాకు. ఈ ఇన్ని సంవత్సరాలు అంత హ్యాపీగా చేయగలిగామంటే నిజంగా ప్రజల యొక్క అభిమానము, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మీ ప్రొఫెషనల్ కెరీర్లో అసలు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను దేవుడా అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? ఒక్కొక్కసారి అనిపించింది. చెప్పగలరా? అఫ్ కోర్స్ నేను పొలిటికల్గా వచ్చాను. పొలిటికల్ రాకముందు
రాకముందు ఒక్కోసారి ఏంటంటే 100% మన అంటే చేతిలో యూజువల్గా నేను అడిగేదంటే కేసులు కొన్ని ఫెయిల్ అయ్యి 100% మన చేతిలో ఉండదు కదా. కానీ కొంతమంది అది మనం అంత చేసి కూడా ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ బేబీకి కానీ మదర్కి కానీ వచ్చినప్పుడు వాళ్ళనే మాటలు బాధ అనిపించేవి. ఇంత చేసి అయ్యో ఒక్కోసారి ఏంటంటే మనము అన్ని కాపాడలేం కదా, ఇంకెక్కువ ఫెసిలిటీస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకొని బేబీని కాపాడగలనేమో అని ఒక్కసారి అనిపించింది. ఎందుకంటే మాకు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ లేదు, ఎనస్థిస్ట్ లేడు, తర్వాత మేమే ఆల్ టుగెదర్ అయ్యి మేమే చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడంటే మరి చాలా పూర్ ఏరియాలో వెళ్ళమన్నా వెళ్ళేవాళ్ళు కాదు. ఎమర్జెన్సీగా అన్ని ట్రై చేసుకొని లాస్ట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు. ఆ స్టేజ్లో బేబీని ఒక్కోసారి మనము కాపాడలేనప్పుడు అసలు అఫ్కోర్స్ ఎక్కడ పోయినా జరుగుతుంటాయి అవి. కానీ మనకేంటంటే అబ్బాయి కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే బాగా కాపాడగలమేమనే ఫీలింగ్ అయితే కొన్నిసార్లు అనిపించింది. ఎందుకు ఇంత కష్టపడుతున్నాము అని అనిపించేది. అది అదే టౌన్లో పెడితే బాగుండేది కదా, వాళ్ళు అనే మాటలకి బాధ అనిపించేది. మీరు రాజకీయ రంగంలోకి రావడం యాదృచ్ఛికమా లేదంటే ప్లాన్డ్గా వచ్చారా? యాదృచ్ఛికం అండి. ఎందుకంటే మామూలుగా మార్కాపూర్లో ఫస్ట్ ఓసీ మహిళ వచ్చింది చైర్మన్గా. ఓసీ మహిళ వస్తే పార్టీ తరపు నిలబడే వాళ్ళు లేరు. ఇది మహిళలు లేరా ఈ ఊళ్ళో, ఎందుకు మై వై షుడ్ టేక్ ఛాన్స్ అని చెప్పేసి అనిపించింది నాకు. సడన్గా 1 hour బిఫోర్ వెళ్ళి నన్ను పిలిచారు రమ్మని. 1 hour బిఫోర్ వెళ్ళి యాజ్ ఏ మహిళగా కానీ నాకు కూడా ఏంటంటే తర్వాత వీళ్ళని చూస్తున్నాం కదా, ఇంకొంచెం ఎక్కువ మార్కాపూర్ బాగు చేయాలి అనే ఫీలింగ్ ఉండేది నాకు ఎప్పుడు. కొంచెం పొలిటికల్ గా ఉంటే అవతల అభ్యర్థికి సపోర్ట్ పెట్టి టెంకాయ కొట్టొచ్చి మళ్ళీ ఇక్కడ అనుకోలే అసలు నేను అనుకోలేదు. అప్పటికప్పుడు వచ్చి నన్ను వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలవడము, నాకు కూడా జగన్ అంటే ఇష్టమే. ఎందుకంటే ఏరియాకి బాగా మంచి చేశారు కదా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మంచినీళ్ళు తేవడం కానీ, ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్. మరి ఏరియా చాలామంది చెప్తుంటారు పేషెంట్లకి, మా రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని పూజించండి అమ్మా అని. ఒక 500 రూపాయల నోటు చూసారంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి ఏరియాలో కొంచెం డెవలప్మెంట్ అయింది అంటే అసలు ఎంతమంది 108 వల్ల లబ్ధి పొందారు. ఫ్రీ కరెంట్ అని రైతులు కానీ, ఆ తర్వాత మన కాలేజెస్ కాలేజెస్ అన్ని రోడ్స్ అన్ని డెవలప్ అయిన రాజశేఖర రెడ్డి గారు. నాకు అట్లా ఆయన వల్ల అభిమానం. ఇప్పుడు మీరు రాజకీయ రంగంలోకి వచ్చి ఒక దఫా కౌన్సిల్ చేశారు, మళ్ళీ రెండోసారి కౌన్సిల్ కొనసాగుతున్నారు, దగ్గర ఇది కూడా అయిపోయి వచ్చింది. అంటే 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఈ రాజకీయ రంగంలోకి రావడం వల్ల వైద్య రంగం పైన పడ్డ ప్రభావం మీద చెప్పబోయారు. అసలు ఏంటి ఎఫెక్ట్? చాలా ఎఫెక్ట్ వచ్చింది. ఎందుకంటే అవైలబిలిటీలో ఉండలేము కదా. ఇక్కడ ఏంటంటే అస్తవాసి మంచిదని, మేడం ఉంటేనే చూపించుకుంటామని కొంత పొలిటికల్గా కూడా. అవును, నాకోసం నా స్కాన్ మీద అన్ఎక్స్పెక్టెడ్ రైడింగ్ చేయడము, అది ఎవరో చేసిన దానికి నేను ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా పొలిటికల్ ప్రెషర్ వాళ్ళ మీద ఉందేమో అనుకున్నాను, కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ 10 ఏళ్ల రాజకీయంలోకి మీరు వచ్చిన తర్వాత ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడ్డా, మీకు మానసికంగా ఏమన్నా మంచి ప్లస్ అనిపించింది అది రాజకీయ రంగంలో ఉండడం? ప్లస్ అని కాదు, కానీ ఇంకొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినామో. రెండింటి మీద కాలు పెట్టడం వల్ల ప్రొఫెషనల్గా అటు పొలిటికల్గా రెండు కరెక్ట్గా చేయలేకపోయినా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఏదో ఒక్కటే ఉంటే బాగుంటుంది, లేకపోతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి. అప్పుడు మీకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండేది? ఫస్ట్ నేను కౌన్సిలర్ అయినప్పుడు ఫస్ట్ 5 years పార్టీ లేదు. అప్పుడు టీడీపీ ఉంది. టీడీపీ వాళ్ళు ఏంటంటే అంత కూటమి వాళ్ళు ఏదో సపరేట్గా పెట్టి ఇన్ఛార్జీలను పెట్టి మాకు మేమేం చేయలేకపోయినాం ఆ టైంలో. సెకండ్ టైం నేను మళ్ళీ కౌన్సిలర్ అయినప్పుడు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము అన్ని రోడ్స్ కానీ, వార్డులో ఏ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ నా వార్డులో ఏ సమస్య లేకుండా బాగానే చేశాను. అది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. అటు డాక్టర్గా ఇటు పొలిటీషియన్గా మీరు రెండు దగ్గర సక్సెస్ పడ్డారు. డాక్టర్ అయితే ఆల్ టుగెదర్ సక్సెస్, పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్న సక్సెస్. భవిష్యత్ మహిళలకి మీరు ఇచ్చే ఒక వాగ్దానం లేదా ఒక ఇన్స్పిరేషన్ ఏంటి? భవిష్యత్ అంతా మహిళలదే. ఎందుకంటే ఈసారి రిజర్వేషన్స్ కూడా 33% రిజర్వేషన్స్ వస్తున్నాయి. మహిళలు ఇంకా స్ట్రాంగ్ అప్ అవ్వాలి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్నింగ్ పెంచుకొని పొలిటికల్గా అన్ని రంగాల్లో ముందుండి ధైర్యంగా నిలబడాలని నేను రేపటి మహిళలకు అడ్వైజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అగ్ని వీక్షకులకు మంచి సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు.